మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మంత్రి వివేక్ తనను అనేక రకాలుగా వేధింపులకు గురి చేశారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆవేదన వ్యక్తం చేశారు. జైలు నుంచి విడుదలైన అనంతరం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ తనను బయటకు రాకుండా కుట్రలు చేసిందని ఆరోపించారు. అనేక రకాలుగా వేధించిన వివేక్ ని తాను ప్రేమిస్తూనే ఉంటానన్నారు. జిల్లా అధికారులు, పోలీసులు, ఎన్నికల యంత్రాంగంపై నమ్మకం లేదని, పారదర్శకంగా కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని బాల్క సుమన్ ఎస్ఈసీని కోరారు. పార్టీ యాక్టివ్ గా ఉండేటటువంటి లీడర్లందరి మీద కేసులు పెట్టి అందరినీ జైళ్లకు పంపించాలనేటటువంటి దురుద్దేశం, దుర్మార్గం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈ మంత్రి వివేక్ గారు చేస్తూ ఉన్నారు. జైల్లో పెట్టినా కూడా నన్ను వదలలే. నన్ను బాగా దోమలున్న రూమ్ లో పెట్టి నాకు మంచినీళ్ళు చక్కగా ఇయ్యాలి, భోజనం చక్కగా ఇయ్యాలి. 2 రోజుల పాటు గొంతు నొప్పి వస్తే ఇప్పటికి కూడా నా త్రోట్ ఇంకా సెట్ కాలే, నాకు చక్కగా ట్యాబ్లెట్ ఇయ్యలేదు. కొంచెం ఫీవరిష్ ఉంది అంటే వచ్చి చూసే పరిస్థితి లేదు. ఇంకా ఎన్ని కేసులు పెడతారో, ఇంకెన్నిసార్లు మమ్మల్ని అరెస్ట్ చేసి జైళ్లకు పంపిస్తారో, లాస్ట్ వివేక్ ఏదో రోజు కోపం సాయంత్రం చంపిస్తారో కూడా తెలియదు. బాగా కొట్టిరు, బాగా కొడుతుడు, బాగా ఇబ్బందులు పెడుతురు మమ్మల్ని. సరే, ఐ లవ్ యూ వివేక్, ఐ లవ్ యూ వివేక్. చాలా ఇబ్బంది పెడుతున్నావు, సంతోషం, ఓకే. ఏది వట్టిగా పోదు.